మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇంట్లో మేఘన అక్క నాతో అలాగే ప్రవర్తిస్తోంది. నా మీద బురద జల్లడానికి ట్రై చేస్తోంది. ఆఫీస్లో బావగారు మిమ్మల్ని ఇలా అవమానిస్తున్నారు. నా విషయం వదిలేయండి, కానీ మీరేంటి, మీకేంటి? ఎక్కడ ఉండాల్సిన వారు ఎక్కడున్నారు? ఇదంతా బావగారికి పవర్ ఆఫ్ అటర్నీ వల్ల వచ్చిన ధైర్యం. నేనిదంతా ముందే ఊహించాను, మీతో చెప్పి హెచ్చరించాను. అప్పుడు మీరు నా మాట పట్టించుకోలేదు. దాని ఫలితం ఇప్పుడు చూస్తున్నారు. మీరిదంతా మనసులో పెట్టుకుని బాధపడకండి. ఆఫీస్లో ఏం జరుగుతుందో అత్తయ్య గారికి తెలియాల్సిన అవసరం వచ్చింది. నిజాలు దాచిపెడితే కారు చిచ్చులా మారే ప్రమాదం ఉంది. లేదమ్మా, తమ్ముడు వేరే చోట కూర్చుంటానని తనే వెళ్ళాడు. లైన్లో ఉండు, మాట్లాడుకో. అన్నయ్య వస్తున్నాడు. స్టాఫ్తో కూర్చొని పనిచేయడమే ఇష్టం అంటున్నాడు. ఇప్పుడు కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సిన ఫైల్స్ బయట కూర్చొని చూడటం కరెక్ట్ కాదు కదా. అందుకే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. కిరణ్ కూడా ఏదో ఒక వర్క్ చేసుకోవాలి కదరా. వాణ్ణలా ఖాళీగా కూర్చోబెడితే ఎలా? బాధపడతాడు కదా. సరే అమ్మా, నేనే ఏదో ఒక వర్క్ అప్పచెప్తాను. ఉంటాను, బై. ఏరా, ఇక్కడే ఉన్నావా? నేను గమనించలేదురా. అరే, ఇది మన ఆఫీస్. నీకెక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడే కూర్చో. నిన్నెవరు కాదంటారు చెప్పు? అమ్మతో కూడా చెప్పానురా, నీకేదో ఒక పని అప్పచెప్పమంటుంది. ఖాళీగా నేను కూర్చోబెట్టద్దంటుంది. పోనీ ఒక పని చేయరా, నీకెక్కువ బర్డెన్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. మిగతావన్నీ నేను చూసుకుంటాను. స్టాఫ్ శాలరీస్ నువ్వు చూసుకో. అదే ఆఫీస్ మెయింటెనెన్స్, ఎక్స్పెండిచర్ ఇలాంటివి అంటున్నాను. ఓకేనా? ఆర్ యు హ్యాపీ? విన్నావా? ఒక అకౌంటెంట్ చేయాల్సిన పని నన్ను చేయమంటున్నాడు. మీరు మీ హక్కుల్ని కాల రాస్తున్నా, అత్తయ్యకిచ్చిన మాట కోసం మౌనంగా భరిస్తున్నారని అర్థమవుతుంది. కానీ ఇలాగే వదిలేస్తే మిమ్మల్ని పూర్తిగా ఆఫీసులో అడుగు పెట్టనివ్వకుండా చేసేలా ఉన్నారు. మీ ఆఫీసులో మీరు జీతం భత్యం లేని 4th గ్రేడ్ ఉద్యోగిలా కూర్చునే కర్మ ఎందుకండి? అలాగే బాధపడుతూ కూర్చోకుండా ముందు ఇంటికి రండి. ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇదంతా ఇప్పుడే అమ్మ దాకా వెళ్ళనివ్వకు. అమ్మని ప్రశాంతంగా ఉండనిద్దాం. చేతులు కాళ్ళు నోరు కట్టేసుకున్న వాళ్ళు పరుగు పందెంలో అడుగు కూడా ముందుకు వేయలేరు. బోర్లా పడటం తప్ప ఏమీ మిగలదు. ఆలోచించుకోండి. బాయ్. బాయ్. ఉషా, ఉషా, అక్క, ఇదిగో మీ బావగారితో ఏదో మాట్లాడాలి అన్నావు కదా. నువ్వు మొహమాట పడుతున్నావని ఆయన నేనే తీసుకొచ్చాను. ఉషా, నువ్వు నాతో ఏదైనా చెప్పాలంటే మీ అక్క రికమెండేషన్ కావాలా?
లేదండి, విషయం కొంచెం సెన్సిటివ్. ఎవరికి చెప్పాలో తెలియడం లేదని ఫీల్ అవుతుంటే మీ బావగారుండగా వేరే వాళ్ళకి చెప్పడం ఏంటని తీసుకొచ్చాను. ఏమైంది ఉషా? ఏదైనా సమస్య? అవును బావగారు, కానీ సమస్య నాకు కాదు, మీ తమ్ముడికి. కిరణ్ కా? వాణ్ నాతో ఏమీ చెప్పలేదే. ఏమైంది? ఆఫీస్లో అయిన పరిస్థితి ఏమీ బాగోలేదు బావగారు. అవునా? అదేంటి ఉషా? సంజయ్ అన్నయ్య వాణ్ణి బాగానే చూసుకుంటాడు కదా. ఏమో బావగారు, చాలా జరుగుతున్నాయి. మేఘన అక్క వల్ల, వాళ్ళ నాన్న వల్ల బావ చాలా మారిపోతున్నారు. ఇలాగే వదిలేస్తే ఇది ఎంతవరకు దారి తీస్తుందో అర్థం కావడం లేదు బావగారు. అసలు ఏం జరిగింది? ఆయనని పెద్ద బావగారు క్యాబిన్లోంచి బయటికి పంపించారు. మా అన్నయ్య మొదలుపెట్టిన జైత్ర యాత్రలో నా క్యాబిన్ కూడా ఆక్రమించుకున్నాడు. బయట కూడా స్టాఫ్ అందరూ కూర్చున్న చోటు కాకుండా ఒక మూలను కూర్చోబెట్టారు. నేను అనుకోకుండా వీడియో కాల్ చేశాను. అప్పుడు చూశాను ఆయన పరిస్థితి. అన్నయ్యకి ఎదురు చెప్పలేక, అత్తయ్యకి కంప్లైంట్ చేయలేక ఆయనలో ఆయనే నలిగిపోతున్నారు. ఇదెంతవరకు కరెక్ట్ అండి? మేఘనక్క ఆశపడ్డట్టు, బావగారు కోరుకున్నట్టు ఎలాగైతేనే పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకున్నారు కదా. కిరణ్ స్థానం కిరణ్కే ఉంటుందని మీరనుకున్నారు, కానీ కిరణ్ పొజిషన్ పూర్తిగా దిగజార్చేశారు. ఆఫీస్లో కిరణ్కి ఇంత అన్యాయం జరుగుతుందా? మరి అమ్మ దాకా ఇవన్నీ ఎందుకు రానియట్లేదు? బయటకు చెప్పుకుంటే సిల్లీగా ఉంటుందని ఆయన ఊరుకుంటున్నారు. అందులోనూ అత్తయ్య ఆరోగ్యం బాగాలేదు కాబట్టి టెన్షన్ పెట్టకూడదు అనుకుంటున్నారు. మావయ్యకి చెప్దామంటే ఆయన ఇండియాలో లేరు. ఎక్కడో ఉన్న ఆయనకి చెప్పి ఆయనని టెన్షన్ పెట్టడం ఎందుకని మీతో చెప్తున్నాను. ఇప్పుడేం చేద్దామని నీ ఉద్దేశం? నాకేం తెలియదు బావగారు, మీరే ఏదైనా సలహా ఇస్తే బాగుంటుంది. మీరు సంజయ్ బావగారితో మాట్లాడి ఏదైనా సమస్య ఉంటే సాల్వ్ చేస్తారని ఉషా నమ్ముతుంది. మీరొకసారి బావగారితో మాట్లాడండి. సరే ఉషా, నేను అన్నయ్యని అడిగి చూస్తాను. అప్పుడేం చేస్తాడో చూద్దాం. గొడవ జరగకుండా సామరస్యంగానే అడగండి బావగారు, లేదంటే నేనే మీ మధ్య గొడవ పుట్టించిందని అవుతాను. అదేం లేదులే ఉషా. నాకెలా తెలిసిందని చెప్పను, విన్నానని చెప్తాను. నీ పేరు బయటికి రాదులే. వస్తే ఏంటండి? భర్తకి అవమానం, అన్యాయం జరుగుతూ ఉంటే ఒక భార్యగా ప్రశ్నించడం తప్పెలా అవుతుంది? తమ్ముడి భార్య అడిగిన దానికి తమ్ముడు అడిగిన దానికి తేడా ఉంటుంది కదా. లేదండి, ఉషా కూడా వస్తుంది. సరే, పదండి. రా ఉషా.